పని తక్కువ జీతం ఎక్కువ. అవును, ఇంతకీ మా అమ్మగారు ఎక్కడికి వెళ్ళారు? సరే అలసిపోయిన కాసేపు కునికేద్దాం మనం. పెళ్ళి కుదిరింది అమ్మాయికి. ఏం చేయాలి? ఈయన డబ్బులు వేస్తానన్నారు, వేయలేదు ఇంకానే. ఇంటికి పని మనిషి ఏం చేస్తుంది? రత్తాలో చచ్చిపోయావు ఏంటి? లేదు రత్తాలో అమ్మగారండి పడుకున్నావేంటి? బోళ్ళు పనులుంటే ఇంటికాడ పనులన్నీ మానేసి పడుకున్నావు. అబ్బాయి లేదండి బాబు, పని చేస్తున్నాను చూస్తలేదండి బాబు. మీరు యాక్షన్ మానేసి టీ తీసుకురా తల. అలాగేనండి అమ్మగారండి. అయ్య బాబాయ్ ఏటో. అమ్మగారండి ఇదిగోండి బాబు. సరే అమ్మగారండి మిమ్మల్ని మాట్లాడితేనే చెప్తారండి నాకు. ఏంటమ్మా చెప్పు. అమ్మగారండి మన అమ్మాయి గారు పెళ్ళెట్టుకున్నారు కదా, నాకు ఎంత పడి చేరుకుంటారేటండి బాబు? 30 ఏళ్ళగా చేస్తున్నా నా దగ్గర 300 పెట్టుకొని ఏం చేయరా? అయ్య బాబు 300 అండి? అయ్య బాబు 300? 150 పెట్టుకోనండి బాబు. 150 సరిపోతుందా? కట్టేసుకుంటాను. సరే సరే పని చూసుకో. అలాగే అమ్మగారండి. సరే కానీ డబ్బులు వేస్తానన్నారు, ఇంకా వేయలేదేంటి? వేస్తారు చూడండి అందులోని. హలో అవునండి, మా అమ్మగారు మాకు బయట తెలిసిపోతుంది. ఏమైంది చూద్దాం ఉండు. ఏమైంది? అయ్యయ్యో మాకు ప్రాజెక్ట్ పోయిందా? ఏదో పోయి ఉంటది. అయ్యయ్యో ఏదో పోయిందా? ఇప్పుడు ఎలాగా? ఇంకా మాట్లాడు. గోల్డ్ కొనాలి, షాపింగ్ చేయాలి, అబ్బాయి వాళ్ళకి కట్నం డబ్బులు ఇవ్వాలి, ఏం చేయాలి? అయ్య బాబా అమ్మగారండి ఏమైంది? ఏమైంది? నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? చెప్తే దానికి వెళ్ళి నీ పని చూసుకో. చెప్తే ఏదో చేస్తాం కదండి, చెప్పండి మాకు. ఏం చెప్ప అమ్మగారండి నేను ఆ మాట చెప్తాను చేస్తారండి. మీకు బోలు మంది ఫ్రెండ్స్ ఉన్నారండి, అలాగే దేవుడు ఉన్నాడు, తింగర్ గారు ఉన్నారు, బోలు మంది ఉన్నారు. వాళ్ళందరినీ పిలిపించి డబ్బులు అడగచ్చు కదండి. దేవుని పిల్లండి ఫస్ట్. ఆ ఫ్రెండ్స్ అందరిని పిలవండి ఫస్ట్, వాళ్ళ డబ్బులు అడగండి. కాదు కానీ దేవుణ్ణి పిలిచాను. ఏసయ్యా నాకు హెల్ప్ చేయి, ఏసయ్యా నా కూతురు పెళ్ళి ఆగిపోయేలా ఉంది, నాకు హెల్ప్ చేయి ఏసయ్యా. దండాలండి మీకు. ఒకసారి లాగండి పైకి. అమ్మగారండి తెల్లటి వస్త్రాలు వేసుకుని ఆయన వచ్చాడండి బాబు. ఎవరు వచ్చారు? ఆయన తెల్లటి వస్త్రాలు ఆయన. ఏసయ్యే రండి. ఏసయ్యా మీదే మొదటి స్థానం, కూర్చోండి. ఏసయ్యా మొదటి స్థానం మీదే. ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాను. అలాగే అమ్మగారండి. ఓ సినిమాలో కాపాడినావిడ. అయ్య బాబోయ్ అమ్మగారండి అప్పుడెప్పుడు సినిమాలో కాపాడిన ఆవిడ వచ్చేసిందండి బాబా. జెన్నీ వచ్చిందా? హాయ్ జెన్నీ, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? కూర్చో. సెకండ్ స్థానం నీదే, కూర్చో. ఏంటి నా షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని వస్తాను, నాకు సెకండ్ ప్లేస్ ఇస్తావా? నాకు ఫస్ట్ ప్లేసే కావాలి, లేదంటే నేను వెళ్ళిపోతాను. ఏసైని ఏమైనా సరే అడుగుదాం. ఏసయ్యా సెకండ్ స్థానం రాండి ఏసయ్యా. సరే కూర్చో. సరే కానీ రత్తాలు. అమ్మగారండి మా జెన్నీ వచ్చింది, కాఫీ ఇవ్వి. అలాగే అమ్మగారండి, ఇదిగోండి కాఫీ తాగండి బాబు. థ్యాంక్ యూ. అమ్మగారండి మిమ్మల్ని ఒక మాట అడిగితే చెప్తారా? అడగండి. మీకు అంత అందం రావాలంటే ఏం చేయాలండి? ఫౌండేషన్ రాసుకోవాలి. ఫౌండేషనా? ఒకసారి మిమ్మల్ని ముట్టుకొచ్చండి. ముట్టుకోండి. అవి బాబే ముట్టేసుకుంటున్నాను బాబోయ్. ఒకసారి మీ మొఖాన్ని ముట్టుకొచ్చండి. ముట్టుకో. ఏంటి బూడిదా? మా పొయ్యిలో బూడిద రాసుకుంది ఇవిడి. లత ఏంటి ఇవిడి ఇంత కాస్ట్లీ ఫౌండేషన్ రాసుకుంటే? ఫౌండేషన్ రాసుకోపోతే వాళ్ళ మొక్కలు చూడాలి.
అయ్య బాబు డాక్టర్ అమ్మ వచ్చేసింది బాబు. అమ్మగారండి ఓయ్. అయ్య బాబు మన ఫ్యామిలీ డాక్టర్ వచ్చిందండి బాబా. మన ఫ్యామిలీ ఏంటే నా ఫ్యామిలీ ఏంటి? మన ఫ్యామిలీ ఫ్యామిలీ కాదు పని చేస్తుందంటని ఫ్యామిలీ కాదంటదేటి. హాయ్ డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు? రండి కూర్చోండి. 3వ స్థానం మీదే. నాకు 3వ స్థానం ఇస్తున్నావా? నాకు 2వ స్థానం కావాలి. 2వ స్థానమా? అయితే నేను వెళ్ళిపోతాను. ఆగండి మేడం. సరే ఏసైని అడుగుతాను, మన ఏసయ్యే కదా. ఏసయ్యా, రత్తాలు. అమ్మగారండి డాక్టర్ గారు వచ్చారు, కాఫీ ఇయ్యి. అలాగేనండి. ఏంటి కాఫీ తాగండి. బాగుందండి. డాక్టర్ అమ్మగారండి మిమ్మల్ని ఒకటి అడుగుతాను చెప్తారా? నేను పొద్దుగూకల పని చేస్తున్నానండి. తర్వాత ఈయన తన తినేస్తున్నారండి, కానీ ఒళ్ళు వస్తలేదు. ఏం చేయనండి చెప్పండి చెప్పండి. పిలిచాడుకోలే నువ్వు నన్ను అంత మాట అంటావా లత? ఇదేటి ఒళ్ళు వస్తుందనంటే అంత మాట అంటది అంటదేటి. లత, మీ పని మీ రత్తాలేంటి నన్ను ఎలాగా ఇన్సల్ట్ చేస్తుంది? ఏమన్నావే? లేని పని రాగాలని నీ మీద పెట్టుకుంటావు. నేనేమన్నదండి ఒళ్ళు రాస్తానక్క ఏం చేయాలని అడిగాను. ముందు నీ పని బాబా. నేనేమన్నా రమ్మంటారో పొమ్మంటారు అన్ని మేము ఇష్టాలే. ఆగండి. అమ్మో ఎమ్మెల్యే గారా. అమ్మగారు 5 సంవత్సరాలు కాదు కాబడతా చూడండి, ఆవిడ వచ్చిందండి బాబా. ఎమ్మెల్యే గారు వచ్చారా? హాయ్ ఎమ్మెల్యే గారు, ఎలా ఉన్నారు? బాగున్నారు? బాగున్నాను మేడం. హాయ్ లత, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నా? ఫైన్ మేడం. 4వ స్థానంలో కూర్చుని. ఏంటి ఇంత కష్టపడి అపాయింట్మెంట్ అంటే క్యాన్సిల్ చేసుకుని మీటింగ్స్ అన్ని మానేసి వస్తే నన్ను 4వ స్థానంలో కూర్చోమంటావా? నేను కూర్చొని వెళ్ళిపోతాను. ఆగా వెళ్ళిపోతే ఎలాగ మేడం? నాకు హెల్ప్ చేసేవారు ఎవరు ఉంటారు? సరేలే ఏసైని అడుగుదాం, మన ఏసే కదా. ఏసయా, సరే రత్తాలు. అమ్మగారండి ఎమ్మెల్యే గారు వచ్చారు, కాఫీ ఇవ్వు. అలాగేనండి, ఇదిగోండి కాఫీ. అమ్మగారండి మిమ్మల్ని మాట్లాడితే చెప్తారా? అడుగు. మొన్న ఎలక్షన్లోని 2 ఏళ్ళు ఓటుకని అన్నారండి. నాకు 1000 రూపాయలు ఇచ్చారు, ఇంకా 1000 రూపాయలు ఇవ్వలేదు. ఎవరిస్తారో? లత, ఏంటి మీ పని మనిషి ఇలా కామెంట్ చేస్తుంది, ఇన్సల్ట్ చేస్తుంది? ఇప్పుడు వెళ్ళిపోతే మనకి హెల్ప్ చేసేవారు. కాదండి మన అమ్మగారు మొన్న 1000 రూపాయలు ఇచ్చారు, ఇంకా ఇవ్వలేదండి బాబా. అడుగుతున్నానండి, ఎవరిని అడుగుతాను? నా వెయ్యే కదా అడుక్కుంటున్నాను. రత్తాలు ఎవరో వచ్చినట్టున్నారు చూరు. వచ్చేస్తున్నాను ఆగండి అక్కడే. అమ్మో తింగర్ గారు వచ్చేసారు బాబోయ్. అమ్మగారు పాటలో పాడుతుందా, టీవీలో పాడుతా చూడండి. తింగర్ గారు వచ్చారండి బాబా. తింగర్ కాదే, సింగరే. ఏటోలేండి బాబా. ఎలా ఉన్నారు? బాగున్నారా? నువ్వు బాగా యూట్యూబ్లోని పాటలకు బాగా ఫేమస్ అయిపోయావు, బాగుంటున్నావు. ఏంటి ఎలా ఉంటుంది? సరే అంతా బాగానే ఉంటుంది. 5వ స్థానంలో కూర్చో. ఏంటి నా ప్రోగ్రామ్ అంతా నేను మిస్ చేసుకుని వస్తే నాకు 5వ స్థానం ఇస్తావా? కుదరదు, నేను వెళ్ళిపోతాను. వెళ్ళ. నువ్వు వెళ్ళిపోతే నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఏసైని అడుగుతాను. ఏసయ్యా, 4వ స్థానంలో కూర్చో. రత్తాలు. అమ్మగారండి సింగర్ గారు కాఫీ ఇవ్వు. అలాగేనండి. తింగర్ గారు కాఫీ ఇదిగోండి బాబు. తింగర్ గారండి మిమ్మల్ని ఓ మాట అడుగుతానండి. అడుగు. మీలా పాట పాడాలంటే ఏం చేయాలండి? ఎవరికి పడితే వాళ్ళు పాడితే వచ్చేది కాదు, అది పుట్టుక నుంచి రావాలి. సర్లే నేను పాట నేర్చుకున్న పాడనండి. పాడనండి. పాడు. అయ్య బాబు నవ్వేస్తారండి బాబు నా పాట అంటా మీరు. పాడు. అయ్య బాబు మీరు తెగ నవ్వేస్తారండి బాబా. పాడు, నమ్మను పాడు. సిగ్గేసేస్తాడు బాబు నాకు. సిగ్గుపడ్డాక పాడు. సర్లేండి అయితే. వాషింగ్ పౌడర్ నిర్మా పాలలో నా తెలుపు పాయగాడు నలుపు. వాషింగ్ పౌడర్ నిర్మా లత, ఏంటిది? నన్ను సర్చ్ చేస్తుందా? మీ పని మనిషి రత్తాలో ఏం పాటలు పాడుతుంది? అదేం పాట పాడుతున్నావే నువ్వు? నీ ప్రభావం అంతా ఆవిడ మీద చూపిస్తున్నావేంటి? కష్టపడి పాట నేర్చుకోండి. పాట నచ్చలేదు అంటది. రా నువ్వు రా. నేను రానండి, పాట నేర్చుకోవాలి. గ్లాస్ పడిపోయింది. రత్తాలు, మా చెల్లి వచ్చినట్టుగా ఉంది, వెళ్ళి తీసుకురా. చూస్తున్నానండి. అలాగేనండి, వచ్చేస్తాను.
ఆవిడ చెల్లెలు వచ్చింది మా ఇంటి పడితే తినేస్తుంది ఇప్పుడు వచ్చి. అమ్మగారు మీ చెల్లెలు వచ్చిందండి బాబా. మా చెల్లి ఏం కూర వండలేదు నేను. మీ చెల్లి కదా మా చెల్లి, నాలో సగం. ఏంటి మీ పని చెల్లి, చేస్తుందండి? నా మా ఫ్యామిలీ చెల్లి, కదా రా. అంటారు మీరు. కూర్చో కూర్చో చెల్లి, కూర్చోండి. స్నానం వద్దు. నాకు 6వ స్నానం వద్దు, 5వ స్నానమే కావాలి. సరే, నీకు ఎక్కడ కావాలితే అక్కడ కూర్చో. సరే, మా చెల్లి వచ్చింది, వెళ్ళి కాఫీ ఇవి రత్తాలు. ఇస్తానండి. అమ్మాయి ఇదిగో కాఫీ తాగు. నీకు ఇదే కూడా ఎక్కువ. అమ్మగారు ఏం తినొచ్చారేటి? ఆమెమో ఇంటికాడ చికెన్ ఏమో వండలేదులే, సోరగా తినేసిపో. అక్క ఏంటిది? ఏమంటున్నావే? మా చెల్లిని ఉండనివ్వా? మీ చెల్లొత్త కదా. మీ చెల్లొత్త కూర కూడా అయిపోతుంది, మాకేం మిగలదండి అక్కడ. కూర్చోండి, కూర్చో. సరే, మీ అందరినీ పిలిచిన కారణం ఏంటంటే మాకు సేల్స్ పడిపోయి అని ఫోన్ వచ్చింది. నేను అమ్మాయికి ఏమో పెళ్ళి కుదుర్చుకున్నాను, కానీ నాకు సహాయం చేసేది ఎవరూ లేరు. కానీ మీరు నా ఫ్రెండ్స్ కాబట్టి నాకు సాయం చేస్తారని మిమ్మల్ని అందరిని పిలిపించాను. జెన్నీ, నువ్వేమన్నా సహాయం చేయగలదువా? సారీ లత, నీకు తెలుసు కదా నేను యాక్టింగ్తో పాటు ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశానని. నేను హెల్ప్ చేయలేను, కావాలంటే చెప్పు, ఫ్రీగా నా ఆటోగ్రాఫ్ ఇస్తాను. అమ్మా ఆగేసయ్యా, మాట్లాడుతున్నాను కదా. డాక్టర్ గారు, మీరేమైనా సహాయం చేయగలరా? లత, నేనేం సహాయం చేయలేను. ఇప్పటికే 3 హాస్పిటల్ కట్టాను, 3 సర్జరీలు చేశాను. నా దగ్గర ఇంకేమీ లేవు. కావాలంటే మీ అమ్మాయి గారు పెళ్ళికి పిలిస్తే భోజనం చేసి వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ లత. డాక్టర్ గారు అమ్మా ఆగేసయ్యా, మాట్లాడుతున్నాను కదా, మధ్యలో పిలుస్తావేంటి? ఎమ్మెల్యే గారు, మీ వల్ల ఏమన్నా అవుతుందా? సారీ లత, నేను ఎలక్షన్కి పెట్టేశాను కదా డబ్బు అంతానే, అందుకే మనీ లేదు. సారీ లత, సారీ. కొండ గుర్తుకే మీ ఓటు. ఎమ్మెల్యే గారు సింగర్ మీ చిత్ర, నువ్వేమన్నా అది చేయగలవా? నాకు నా వల్ల కూడా జరిగే పని లేదు సార్. ఎందుకంటే నా డబ్బంతా కలిపి యూట్యూబ్కి పెట్టేశారు. అందుకు కాబట్టి నా సేల్స్ పడిపోయింది. అందుకు కాబట్టి నా వల్ల ఏమీ అవ్వదు. తర్వాత పెళ్ళికి పిలువు, భోజనం చేసి వెళ్తాను. అమ్మా చిత్ర గారు చెల్లి, నీ వల్ల ఏమన్నా అవుతుందా? నీకు తెలిసిందే కదక్క, పిల్లలకి ఫీజు కట్టాలి. నెల ఇప్పుడే అయిపోయింది, స్కూల్ మానేశారు పిల్లలు. ఏదన్నా ఉంటే చీరలు కొనేటప్పుడు పిలువ వస్తాను. సరే ఏసయ్యా, నిన్ను కాదనుకుని నేను వీళ్ళందరినీ అడిగాను, కానీ ఎటువంటి అమ్మగారండి సాయం లేదు ఏసయ్యా. ఏంటే ప్రశాంతత లేకుండా చేస్తున్నావు నాకు నువ్వు? ఆగండి, మీరు అందరినీ కాకేసి డబ్బులు అడిగారు. యేసుబాబు నాకు అడిగారా? అడగండి కాకేసి. ఏం మొఖమెట్టి అడగనే? యేసుబాబు దేవునికి ఇచ్చాం, తర్వాత 6వ స్థానం ఇచ్చాం, ఏమని అడగం? యేసుబాబుని కాకేస్తే ఏదోలాగా మీ ఆలోచన మొత్తం మీ పెళ్ళి కూడా ఆయన చేస్తాడో, మీరు ఏదోలాగా యేసుబాబుని అడగండి, సాయం చేస్తాడు మనకి. మంచి సలహా ఇచ్చేవే రత్తాలు. నువ్వు వెళ్ళి తలుపెయ్యి, నేను ప్రార్థన చేసుకుంటాను. సరే అమ్మగారండి. యేసయ్యా, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. తండ్రి యేసయ్యా, నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నాను తండ్రి. నాకు ఎటువంటి తండ్రి, నా ప్రభు, నాకు ఎటువంటి సాయం లేదు తండ్రి, నువ్వే సాయం చేయి తండ్రి. అమ్మా, నేనున్నాను, భయపడకు. నీ కొరకై ప్రాణమే పెట్టిన దేవుడిని నేనున్నానని నమ్ము. నీ కుమార్తె పెళ్ళి నేను చేయుచున్నాను. నిన్ను విడువను ఎడబాయని దేవుడినని నిన్ను నమ్ము. నీకనైనా నువ్వు మనుషులు నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలని అనుకో. నేను నీ కుమార్తె పెళ్ళి దగ్గరుండి నేను జరిపిస్తాను. ఆమేన్. అబ్బాయి, ఏంటి నా మనసంతా ఇంత ప్రశాంతంగా? మా అమ్మగారు ఏంటి ఎంత అందంగా ఉన్నారో చూద్దాం ఉంటే దేవుడేంటి? ఏమైందా? నాకు చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు, మనసంతా ఆందోళన లేదు. అమ్మగారండి ఏమైందండి బాబు అంత తెలిసిపోతున్నారు? ఏసై నాతో మాట్లాడరత్తాలు. అవునా అమ్మగారండి?
నా ఇలా కూర్చుని మాట్లాడు. అలాగే అమ్మగారు ఏసై చెప్పండి. నాతో మాట్లాడాడే రత్తాలు. అవును అమ్మగారండి, నేను ఎప్పుడో చెప్పానండి ఏసై మంచి మంచి పని చేస్తాడని. అమ్మాయి పెళ్లి చేస్తానన్నాడు ఏసయ్య. అవును అన్ని అమ్మగారండి. సమస్యలు తీరుతానన్నాడు. అవును అమ్మగారండి. మనకి ఈసారి ఏముండదు. అలాగే అమ్మగారండి. హలో, నేనేనండి, చెప్పండి. అవునా, మాకు సేల్స్ వచ్చినాయా? చాలా థ్యాంక్స్ అండి. మనకు దేవుడు గొప్ప కార్యం చేశాడే. మనం దేవుడిని విడిచిపెట్టేసాం. మనం కావాలనుకున్న వాళ్ళందరూ మనుషులను ఆశ్రయించాం, కానీ మనం దేవుడిని ఆశ్రయించడం ఎంతో మేలని తెలుసుకోవాలి. ఇంతమందిని అడిగినా కానీ నాకు చేయని సాయం దేవుడు చేశాడు నాకు. ఈ కానించి మనం ప్రార్థనకు మానకుండా ఎబ్రోన్ చర్చ్కి మనం ఆదివారం చర్చికి వెళ్దామని, నువ్వు కూడా మాతో వస్తావని కోరుకుంటున్నాను. అలాగే అమ్మగారండి. మీకు అందరికీ వందాలండి. వందనాలు.